ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు ఆదివారం నాడు అమావాస్యతో కూడినటువంటి ఆదివారము మరియు ఉదయం పూట పుష్యమి నక్షత్రము, రాత్రి సమయంలో ఆశ్లేష నక్షత్రం ఉంది. ఈ అమావాస్య, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఆదివారం కలుగుతున్నందుకు ఏం జరగనుంది? ఎందుకంటే అందరూ ఏదేదో జరిగిపోతుంది అనుకుంటున్నారు, కానీ అంత పెద్ద కంగారు పడిపోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి మనం. మరి ఎంతో కొంత ప్రభావం ఉంటుంది కదండి. గ్రహాల యొక్క కలయిక, కర్కాటక రాశి, ఆదివారం, అమావాస్య, ఏదో ఒకటి ఉంటుంది కదండి అని మీకు సంశయం ఉంటుంది. అదేంటో చెప్తాను. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో చెప్తాను. ద్వాదశ రాశుల వారు ఏ విషయాల్లో కలిసి వస్తుందో కూడా చెప్తాను. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే ఈ గ్రహాల యొక్క కలయిక కలుస్తుందో, ముఖ్యంగా మీకు కలిసి రావాలంటే ఏం చేసుకోవాలి? సింపుల్గా రవి, చంద్ర, శని, ఇంకా వీలైతే బుధగ్రహం. శని వరకు సరిపోతుంది, కానీ వీలైతే బుధగ్రహానికి కూడా మీరు దీపారాధన చేయండి. నవగ్రహాలు ఉంటాయి కదా, రవిచంద్ర గ్రహాలకి బుధ మరియు శని గ్రహం దగ్గర చక్కగా నేతి దీపంతో వెలిగించండి. చాలా జాగ్రత్తగా, చాలా కూల్గా చేయండి. ఆ పని ప్రదక్షిణం చేసుకోండి. బియ్యం తీసుకోండి. చక్కగా అమావాస్య రోజు మీరు కనుక బియ్యం ఇచ్చినట్లయితే పితృదోషాలు పోతాయి. పితృదోషాలు పోతేనే మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది. మీ అనుకున్న సంకల్పం ఇమ్మీడియట్లీ జరిగిపోతుంది. పని ఏం చేయాలి? చక్కగా కిలోనో, 2 కిలోలు, 5 కిలోలు, మీ ఇష్టం. అరకిలోయే ఇవ్వగలను, అంత స్తోమత లేదు. ఎంత బియ్యం ఇవ్వగలిగితే చక్కటి బియ్యము, 2 రకాల కూరగాయలు బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. పంతులు గారులు ఉంటారు కదా టెంపుల్స్లో, వాళ్ళకి దానంగా ఇవ్వండి. ఎందుకు ఇస్తున్నారని అడిగితే, మా పూర్వీకులు, మా పితృలు ఉంటారు కదా, తండ్రి గనక లేనట్లయితే తండ్రికి, తాతకి, ముత్తాతలకి వాళ్ళకి ఇవ్వచ్చు. మీరు వాళ్ళ పేర్ల మీద ఇవ్వచ్చు. వాళ్ళు గనక అనుగ్రహిస్తే ఈ ఆదివారం అమావాస్య రోజు మీకు కృతజన్మలో చేసినటువంటి పాపములు తొలగిపోవడమే కాకుండా చాలా పనులు ఆగిపోయినటువంటివి, దారిద్ర్యంలో అనుభవిస్తున్నవి తొలగిపోవడం జరుగుతుంది. ఇక మేషరాశి నుంచి మీనం వారికి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో చెప్తానండి మీకు. ఈ కాంబినేషన్ ఎప్పుడైతే ఇక్కడ ఏర్పడిందో, మేషం వారికి ఆస్తులు, ప్రాపర్టీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరియు కొన్ని ఆకస్మికంగా కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా కొన్ని కలిసి వచ్చేటువంటి యోగం కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, పుష్యమి నక్షత్రంతో పాటు, పుష్యమి ఆశ్లేషలతో పాటు శని నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ మరియు రేవతి, వీళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్ వీళ్ళు కొంత జాగ్రత్త తీసుకోవాలి. వీరు ఖచ్చితంగా దానం ఇవ్వాలి. పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఇస్తే మంచిది. ఇది బాగా అర్థం చేసుకోండి. ప్రతి గ్రహ కాంబినేషన్ యోగంగా తీసుకోవాలి, భయపడ్డం కాదు ఇక్కడ. అలాగే మేషం వాళ్ళు ప్రాపర్టీ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలి. వృషభం వాళ్ళు కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహ సంబంధించిన కొంచెం మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. అలాగే మిథున రాశి వారు పొరపాటును కూడా ఈ సమయంలో ధన విషయంలో ఎవరితో మాట ఇవ్వడం కానీ, మాట తీసుకోవడం కానీ చేయకండి. కుటుంబ సభ్యుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. కాకపోతే కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో సక్సెస్ వస్తుంది ఈ కాంబినేషన్ అనేటువంటిది. కర్కాటక రాశి వారు ఆరోగ్యంలో ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే పొరపాటును కూడా ఈ యొక్క అమావాస్య నాడు మీకు పడనటువంటి వస్తువు పొరపాటును కూడా తినకండి. మరింత ఆరోగ్య సమస్యలు ఎక్కువే ఛాన్సెస్ ఉంటాయి. కాస్త తలనొప్పి కానీ, కొంత ప్రెషర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే మీకు ఏంటంటే, ఈ కాంబినేషన్ అనేటువంటిది కొంత కొత్త ఉద్యోగాలకి, కొన్ని శుభవార్తలు వినడానికి కూడా ఇస్తుంది. మంచి కూడా చేస్తుంది ఈ కాంబినేషన్. ఎంతసేపు మనం ఇబ్బంది కోణమే ఆలోచించకూడదు. అలాగే సింహం వారికి పొరపాటును కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. విదేశీ సంబంధించిన ప్లానింగ్స్ ఏమైనా ఉన్నట్లయితే, చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఆ రోజు బుక్ చేసుకుంటారు విదేశాలకు వెళ్ళడానికి. అలాంటి బుకింగ్స్ అవి చేయకండి పొరపాటును కూడా ఈ యొక్క అమావాస్య రోజు. కాకపోతే కొంత ప్రాపర్టీ రిలేటెడ్, తండ్రికి సంబంధించిన కొన్ని విషయాల్లోని, బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొన్ని శుభవార్తలు వింటారు ఈ అమావాస్య, అమావాస్య దాటిన తర్వాత. ఆ కాంబినేషన్ వల్ల కన్యారాశి వారికి ఫ్రెండ్స్తోని, వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అంచనాలు వేయాలి. జాగ్రత్తగా ఎవరితోనైనా కలవాలి వ్యాపార విషయాల్లో. మరి ఏ విషయాల్లో బాగుంటుంది
చూసినట్లయితే షార్ట్ జర్నీస్ మూలంగా కొంతవరకు కలిసి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి ఆ విషయాల్లో కూడా. ఇక తదుపరి తులారాశి. ఉద్యోగ విషయంలో జాగ్రత్త పడాలి తులారాశి వారు. తొందరపడి ఉద్యోగ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక వృశ్చికం వారు లాంగ్ జర్నీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు రాశి వారు వాహనాల మీద వెళ్ళేటప్పుడు షేర్స్ విషయాల్లోని ముఖ్యంగా జాగ్రత్త వహించాలి. మకరం వారికి జీవిత భాగస్వామి ఆర్ లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుంభం వారు ఆరోగ్య విషయంలోని మరియు లోన్స్ తీసుకునేటువంటి విషయంలోని, లోన్స్ ఇచ్చే విషయంలో లేదా తీసుకునే విషయంలో జాగ్రత్త పడాలి. మీనరాశి వారు గర్భవతులు మరియు సంతాన సంబంధించిన విషయాల్లోని, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, రాజకీయ మరియు క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన నిర్ణయాలు తీసుకునే, అంటే ఆ రంగాల్లో ఉన్నటువంటి వారు ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరందరూ కూడా అన్ని రాశుల వారు అందరూ కూడా రాశి తెలిసినా తెలియకపోయినా మొదట్లో నేను చెప్పినటువంటి 4 గ్రహాలకి దీపారాధన లేదా కనీసం 3కైనా పెట్టచ్చు, 4 నో ప్రాబ్లం, పెట్టడము, దీపారాధన చేయడము, ఆ దానం చేయడం ద్వారా దోషం సంగతి పక్కన పెట్టండి, మీకు లాభం కలుగుతుంది ఖచ్చితంగా. ఇంకా వీలైతే మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవులకి గోధుమ రవ్వ, బెల్లము, గోంగూర తినిపించండి. చాలా చక్కటి ఫలితాలు మీరు చూస్తారు. శ్రీమాత్రే నమః.